Welcome to Banker's Desk with Rajesh. హాయ్ నమస్తే, వెల్కమ్ టు బ్యాంకర్స్ డెస్క్ విత్ రాజేష్. నేను మీ రాజేష్. ఈరోజు మనం జీవితంలో చాలా పెద్ద ఫైనాన్షియల్ డెసిషన్ అయిన హోమ్ లోన్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది హోమ్ లోన్ తీసుకునే ముందు చిన్న ముఖ్యమైన విషయాలు తెలియక కొన్ని లక్షల రూపాయలు అదనంగా చెల్లిస్తూ ఉంటారు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఆ తప్పుల నుంచి మీరు తప్పించుకోవచ్చు. చాలామంది ఒక తప్పు చేస్తూ ఉంటారు. బ్యాంక్ ఎంత లోన్ ఇస్తే అంతా తీసేసుకుందాం అని అనుకుంటారు. ఇలా ఎప్పుడూ ఆలోచించకండి. అసలు ప్రశ్న ఏంటంటే, మీరు ప్రతి నెల ఎంత ఈఎంఐని సౌకర్యవంతంగా చెల్లించగలరు? ఈ ఈఎంఐ కారణం వల్ల మీ కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులు, ఎస్ఐపీలు, మిగతా ఏవీ ప్రభావితం కాకుండా చూసుకోండి. పాయింట్ నెంబర్ 2, సిబిల్ స్కోర్. హోమ్ లోన్ అప్రూవల్లో అత్యంత ముఖ్యమైనది సిబిల్ స్కోర్. సాధారణంగా మంచి సిబిల్ స్కోర్ అంటే మెరుగైన వడ్డీ రేటు పొందే అవకాశం ఉంటుంది. అందుకే లోన్ కోసం అప్లై చేసే ముందు మీ క్రెడిట్ స్కోర్ని ఒకసారి సరిచూసుకోవడం మంచిది. పాయింట్ నెంబర్ 3, డౌన్ పేమెంట్. మీరు ఎక్కువ డౌన్ పేమెంట్ చేస్తే లోన్ అమౌంట్ తగ్గుతుంది. లోన్ అమౌంట్ తగ్గితే ఈఎంఐ తగ్గుతుంది. మొత్తం ఇంట్రెస్ట్ కూడా తక్కువగా చెల్లించే అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 4, ఇంట్రెస్ట్ రేట్. ఇంట్రెస్ట్ రేట్లో ఉన్న చిన్న తేడా కూడా 20 సంవత్సరాల టెన్యూర్లో మీకు లక్షల్లో ప్రభావం చూపించవచ్చు. కేవలం ఇంట్రెస్ట్ రేటే కాకుండా లోన్ టర్మ్స్ కూడా క్షుణ్ణంగా చదవండి. పాయింట్ నెంబర్ 5, ఛార్జెస్. కేవలం ప్రాసెసింగ్ ఫీ మాత్రమే కాకుండా ఇంకా లీగల్ ఛార్జెస్, వాల్యుయేషన్ ఛార్జెస్ అని కూడా ఉంటాయి. అందుకే అన్ని ఛార్జెస్ గురించి ముందుగానే తెలుసుకోవడం మంచిది. పాయింట్ నెంబర్ 6, ఎమర్జెన్సీ ఫండ్. లోన్ తీసుకున్న వెంటనే మీ పొదుపును మొత్తం ఖాళీ చేయకుండా కనీసం 6 నెలలకు సరిపడా ఈఎంఐ మరియు మీ కుటుంబ అవసరాలకు సరిపడా మొత్తాన్ని ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో ఏదైనా లిక్విడ్ అసెట్స్లో పొదుపు చేయండి. పాయింట్ నెంబర్ 7, ఇన్సూరెన్స్. హోమ్ లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్తో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. ఇవి మీ కుటుంబానికి, మీకు ఆర్థిక మరియు ఆరోగ్య భద్రతను కల్పించడంలో ఉపయోగపడతాయి. పాయింట్ నెంబర్ 8, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పూర్తిగా వెరిఫై చేయకుండా ల్యాండ్కి అడ్వాన్స్ కానీ లోన్ ప్రాసెసింగ్ కానీ చేయకండి. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ యొక్క లీగల్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేయించండి. పాయింట్ నెంబర్ 9, కంటిన్యూ ఇన్వెస్టింగ్. హోమ్ లోన్ తీసుకున్న తర్వాత కూడా ఇన్వెస్ట్మెంట్ని పూర్తిగా ఆపకండి. చిన్న అమౌంట్ అయినా ఎస్ఐపి కొనసాగించడానికి ప్రయత్నించండి. కన్సిస్టెన్సీ చాలా ముఖ్యమైన విషయం. పాయింట్ నెంబర్ 10, థింక్ లాంగ్ టర్మ్. హోమ్ లోన్ ఒక మ్యారథాన్, అది కొనసాగుతూ ఉంటుంది. దానికోసం మీ ఇన్వెస్ట్మెంట్ అండ్ రిటైర్మెంట్ గోల్స్ని పక్కన పెట్టకండి. శాలరీ పెరిగినప్పుడల్లా మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ను పెంచే ప్రయత్నం చేయండి. ఫైనల్లీ సమ్మరీ. స్క్రీన్ మీద కనపడే ఈ 10 విషయాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఈ 10 విషయాల గురించి మీరు అవగాహన చేసుకుని పాటించగలిగినట్లయితే హోమ్ లోన్ అనేది మీకు ఒక సునాయాస ప్రయాణం. ఈ వీడియోలో చెప్పిన సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ప్రతి వ్యక్తి పరిస్థితి వేరువేరుగా ఉంటుంది. ఏదైనా రుణం లేదా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం బ్యాంకర్స్ డెస్క్ విత్ రాజేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.